ఇంగ్లీష్ లెర్నర్స్, దిస్ ఈజ్ గ్లోరీ మ్యామ్, ట్రైనర్ ఆఫ్ ఇంగ్లీష్. కొన్ని సందర్భాల్లో రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఏమని? సో అతనికి నిజం చెప్పు ఉండాల్సింది, లాస్ట్ ఇయర్ నా బ్యాక్లాగ్స్ క్లియర్ చేసి ఉండాల్సింది, ఈరోజు మార్నింగ్ ఎర్లీగా లేచి పనులన్నీ తొందరగా చేసి ఉండాల్సింది, నిన్న క్లాస్కి వెళ్ళి ఉండాల్సింది, అరే చిన్నప్పుడే నేను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యి ఉండాల్సింది, ఇంగ్లీష్ బాగా నేర్చుకుని ఉండాల్సింది అని చెప్పి ఈ విధంగా మనం కొన్ని సందర్భంలో జరిగిపోయిన యాక్షన్స్ గురించి రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ సెంటెన్స్ని మరి ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, షుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ తోటి ఈ సెంటెన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. షుడ్ హ్యావ్ తెలుగు మీనింగ్ వచ్చేసి చేసి ఉండాల్సింది, చేసి ఉండాల్సింది. ఓకే, చూడండి, నువ్వు క్లాస్కి వచ్చి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ కమ్ టు క్లాస్. యూ షుడ్ హ్యావ్ కమ్ టు క్లాస్. అతను ఆమెకి నిజం చెప్పు ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ సెడ్ ట్రూత్ టు హర్. షుడ్ హ్యావ్. వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్. నేను కాలేజ్కి వెళ్ళి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ గన్ టు కాలేజ్. ఆమె వంట చేసి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫుడ్. ఏ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని ఉండాల్సింది అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.